విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో అనుమతులు తీసుకున్న డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరు మీద జోడించి సెంటర్ను రన్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య అధికారులు నిన్న ప్రకటించారు. ఈ క్రమంలో సెంటర్కి ఉన్న బోర్డులు మాయమవడం గమనార్హం. సెంటర్కు తాళాలు వేసేసి బోర్డులు తొలగించి అంబులెన్స్తో సహా సిబ్బంది పరారైపోయారు. ఈ నేపథ్యంలో సెంటర్ను డిఎంహెచ్ఓ సుహాస్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉండగా బోర్డులు తొలగించడం ఏమిటని మేనేజర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము వచ్చినప్పుడు కూడా మొత్తం కూడా యూనివర్సిటీ హెల్త్ కేర్ బోర్డ్సే ఉన్నాయి కదా. ఉండాల్సి వచ్చింది. మీ పేరు మారిన తర్వాత హాస్పిటల్ మాకు ఏది ఇచ్చారు, మీరు అదే పెట్టాలి కదా, వేరే పేరు పెట్టకూడదు కదా, ఇదే పెట్టాలి కదా. మేము వచ్చినప్పుడు కూడా మొత్తం కూడా యూనివర్సిటీ హెల్త్ కేర్ బోర్డ్సే ఉన్నాయి కదా. ఇక్కడ మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి, ఆండ్రాలజిస్ట్ ఉండాలి, కౌన్సిలర్ ఉండాలి, గైనకాలజిస్ట్ ఉండాలి, వాళ్ళ రికార్డ్స్ ఉండాలి. అవన్నీ మీరు చూపించలేరు కదా. ఏం చూపిస్తారు? రిజిస్ట్రేషన్ సైట్ చూపిస్తారు. మరి మిగతా వాళ్ళు సృష్టి గొడవ ఇదేనా? ఇదే హాస్పిటల్ సర్దేశారు. గత